విద్యార్థులకు వేల కోట్ల బోధనా రుసుమును బకాయి పెట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పింక్ డైమండ్ అది ఇది అని మాట్లాడిన విజయసాయిరెడ్డిని జైల్లో పెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో వేధించిన వారిని శిక్షించడంలో పోలీసుల నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వివరించారు. అసలు పరిస్థితి ఏంటంటే మేము ధర్నాలు చేయాలా, మీరు వ్యవస్థలు సర్వనాశనం చేసి ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాల్లో రోజు ఇప్పటికీ మీ కథలే మేము చదువుకోవాల్సి వస్తుంది. పత్రిక తెరిస్తే మీదే, మీ స్కామ్లే. మేము ధర్నా చేయాలంటున్నారు మా వాళ్ళు. ఏంటంటే 8 నెలలు అయిపోయింది. ఆ A1 A2 కాకుండా ఆ నలుగురు ఇద్దరు కలిస్తే 6 మంది. వాళ్ళని ఒక్కరి మీద ఇంకా చర్యలు లేవు. బ్యాక్ డ్రాప్ లో కూర్చొని ఇంకా వాళ్ళు పెత్తనం చేస్తున్నారని స్టోరీలు చదువుతుంటే మా కార్యకర్తలు అసహనం, అన్రెస్ట్ పెరిగిపోతుంది. మేం చేయాలి ధర్నా, మీ మీద చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలని, మీరు చేసిన పాపాలకి ఫలితం అనుభవించాలని. అది ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తామమ్మా. విజయసాయిరెడ్డి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. 2018లో బాబు గారు పెరట్లో బ్లూ డైమండ్ ఉందన్నాడు, పింక్ డైమండ్ ఏదో. ఆ రోజే కాలర్ పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయి చూపించి ఎత్తి లోపలేసి ఉండాల. మీ ధర్మారెడ్డి చెప్పాడు అసలు అటువంటిది లేదని. మళ్ళీ నిన్న మా గవర్నమెంట్లో నిన్ను జైలు వేస్తా. ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి మేము అధికారంకి వస్తాము, మొత్తం రాజకీయ నాయకుల్ని అధికారులని జైలు వేస్తా. ఈయన విజయసాయిరెడ్డి బాబు గారు బతుకుంటే నిన్ను జైలు వేస్తా. ఎందుకు వచ్చింది అంత ఫ్యాట్? ఎందుకు పెరిగిపోయింది? 6 మందిలో అంత ఫ్యాట్ ఎందుకు పెరిగిపోయింది? ఏంటిది పరిస్థితి? మీరు చేసిన దోపిడీలు, విధ్వంసాలు కథలుగా పత్రికల్లో వస్తుంటే, విత్ ఆల్ ఎవిడెన్సెస్, అన్ని సాక్ష్యాలతో కూడా వస్తుంటే ఆశను మాలో ఉంది. బాబు గారిని కంటికి నీళ్లు పెట్టించిన వాడు ఎక్కడున్నాడు? కంట తడి పెట్టించిన వాడు ఎక్కడున్నాడు? మీకు సిగ్గు శరమ లేకుండా మీరు ధర్నాలు చేస్తున్నారు. అసలు రిపోర్ట్ చూస్తే, నివేదిక చూస్తే సిగ్గుతో తలదించుకోవాలా. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టోటల్ స్ట్రీమ్ లైన్ చేసినాడు. వ్యవస్థకి మళ్ళీ తిరిగి పూర్వజన్మని ఇచ్చినాడు. ఆయన పరిస్థితి ట్రాక్ లో పెట్టాడు. మీరు ధర్నా చేస్తామంటున్నారు, నవ్విపోతారు. ప్రభుత్వంలో మెదగతనం ఉందా, లేకపోతే పోలీసు వ్యవస్థలో లోపం ఉందా? కొన్ని ఇన్సిడెంట్స్ మేము కళ్ళారా చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థలో నిర్లిప్తత ఉంది, నాకు కళ్ళారా చూస్తున్నాను. 5 ఏళ్ళు మేము, మా కార్యకర్తలు, మా నాయకులు నరకం అనిపించాం. నరకం టాప్ టు బాటం, బాబు గారి దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు.